జీతాలు, వడ్డీలు, పెన్షన్లకే. ప్రతి రాష్ట్రంలో ఖర్చులకు సంబంధించి చూసుకుంటే ఎక్కువ ఖర్చులు జీతాలు, పెన్షన్లకే అవుతున్నాయని చెప్తున్నది. కాగ్ అయితే తేల్చి చెప్పిందనమాట. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గత 10 ఏళ్లలో 131% మేర ఖర్చులు పెరిగిపోయాయి. 2014-15లో 22 లక్షల కోట్లు ఖర్చు చేయగా 24-25 వచ్చేసరికి అన్ని రాష్ట్రాలు ఖర్చులు కలిపి 51 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో జీతాలు, అప్పులపై వడ్డీల చెల్లింపులు, పింఛన్లకే అధిక భాగం ఖర్చు అవుతుంది. రాష్ట్రాల బడ్జెట్ ఖర్చులో ఈ మూడింటికి అధికం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పింఛన్ల కోసం ఖర్చు పెడుతున్న మొత్తం కన్నా అప్పులపై వడ్డీల చెల్లింపులకు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు, చట్టబద్ధత సభ్యులకు పింఛన్లు, ఇతర పదవి విరమణ ప్రయోజనాల రూపంలో ప్రతి ఏటా మొత్తం ఖర్చులో 10-15% వరకు ఖర్చు అయితే భరించాల్సి వస్తుంది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధారణ జీతాల మొత్తం ఖర్చులో 32-42% అయితే పెరిగినాయి. సో ఇది 1-2 కాదు, కాగ్ అయితే తేల్చి చెప్పిందనమాట. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా ఇదే విధంగా అయితే పెరుగుతూ ఉన్నాయి. అంటే అనేక రాష్ట్రాల్లో రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకోవడానికి నికర ప్రజా రుణాలను అయితే వినియోగించుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణలో ఖర్చు రోజు రోజుకి పెరిగిపోతూ ఉందన్నమాట. కాగ్ అయితే తెలియజేయడం అయితే జరిగింది. అటు జీతాలు, పెన్షన్లు, ఇటు వడ్డీ చెల్లింపులకే 30-40% నిధులు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి కాగ్ అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. సో ఎందువల్ల ఇలా జరుగుతుందంటే, ఖర్చు పెరిగిపోతుందంటే పోనీ అలాగని ఏమన్నా ఈ జీతాలు, పెన్షన్లు భారీగా పెరుగుతున్నాయంటే పెరగట్లేదు. అయినా సరే ఆదాయాలేమో వీటికి అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. సో మరి ఏం జరుగుతుందనేది ఇక్కడ ఉద్యోగులు అయితే పెన్షనర్లు ఆలోచించాల్సిన విషయం. ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని